చంద్రబాబు ఎన్నా నుండి ఒక్కడైనా చేశాడు మాకు? ఏం చేశాడు అసలు వాడు? జగన్ అన్ని చేశాడు, అసలు వాడు ఏం చేసిండు? ఎవడు మాకు ఇచ్చిండా? మాకు దానికి సంబంధం ఉందా? నీకేమి ఇచ్చాడు జగన్? ఏమి ఇచ్చాడు నీకు? మా అమ్మోళ్ళకి అమ్మఒడి ఎత్తుండు, మాకు అమ్మఒడి ఎత్తుండు, పెన్షన్ ఎత్తుండు, ముసలి అన్ని ఎత్తుండు. ఇంకేం కావాలి మాకు? ఏది అసలు ఇప్పుడు ఇట్లేదు. మొన్న పెన్షన్ ఎత్తుంటే దాన్ని కూడా ఈ నీటిలో వాడు అట్లా డాక్టర్ అవి ఈ నీటిలో వాడు, ఈ నీటిలో వాడు. స్కూల్ డెవలప్ అయింది. మా ఊరు స్కూల్ చూడు ఒకసారి వచ్చి ఎట్లా డెవలప్ అయింది. ఎయిత్ మామూలు లేదు. ఎలా ఉంది ఇప్పుడు మామూలు ఇప్పుడు బ్లాక్ బోర్డ్ కాకుండా డిజిటల్ క్లాసులు చదువుతున్నారు కదా? క్లాసులు కూడా చదువుతున్నారు. అన్ని జరుగుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం అన్ని ఫ్రీ, అన్ని జరుగుతున్నాయి. బుక్స్ ఎత్తున్నారు, అన్ని ఎత్తున్నారు. వాళ్ళ ఫుడ్ మొత్తం మామూలు లేదు. వాడేం చేస్తున్నా అసలు? ఆ పిల్లి గడ్డవాడు వాడేం చేయట్లా. జగన్ మాత్రం ఏం చేశాడు? డెవలప్మెంట్స్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. మరి జగన్ అన్ని చేశాడుగా. ఇప్పుడు వాడేం చేశాడు? మాకు ఒక్కటైనా ఇచ్చాడు పెన్షన్లు అయ్యి అప్పటి నుండి చేశాడుగా. నేను చేశానని చెప్పట్లేదు వాడు. మరి అంతే. నీకంటే తెలియదు కదా, నీకేం తెలుసు? తెలియదు కదా నీకు డెవలప్మెంట్స్ అంటే ఏం జరిగింది అంటే నీకు తెలియదు కదా. మాకెందుకు తెలియదు? మేము రోజు తిరుగుతుంటే తెలిస్తే చెప్పు. జగన్ ఏం చేశాడు? డెవలప్మెంట్స్ ఏం చేశాడు? అమ్మవాడు ఎత్తుండు, మాకు పెన్షన్ ఎత్తుండు, రుణావి చదువుతానంటాడు. మళ్ళీ ల్యాప్టాప్ ఇచ్చిండు, అన్నీ ఎత్తున్నాడు. ఫుడ్ పెడుతున్నాడు, మంచి ఫుడ్ గవర్నమెంట్ ఫ్రీ, అన్ని చదువుకుంటున్నాడు, పుస్తకాలు ఎత్తుండు అన్ని. ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఇంగ్లీష్ వచ్చింది కదా, ఆ ఇంగ్లీష్ మీడియం ఎందుకని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంగ్లీష్ మీడియం వాడు ఏం పెట్టలేదు కాబట్టి అంటాడు వాడు కుళ్ళు. అందుకు మరి ఇప్పుడు జగన్ ఓడిస్తాను అని కూడా అంటాడు పవన్ కళ్యాణ్. వాడికి అసలు వాడి తరం కూడా రావాలి. వాడినోడి జగన్నోడి అంటే తొక్కేస్తానని మాట్లాడుతున్నాడు తెలుసా? అసలు ఏం చేసినా తెలియదు. జగనే మళ్ళీ జగనే. జగన్ ఈసారి కుర్చీ మడత పెడతా అన్నాడు. నారా లోకేష్ మడత పెట్టుకోమని ఇంకా వాడు మడత పెట్టుకోవడం